ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తరపున రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కోసం మనకి రైల్వే కానిస్టేబుల్స్ అలాగే సబ్ ఇన్స్పెక్టర్స్ పోస్ట్ రిక్రూట్మెంట్ కోసం మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ వచ్చి మనకి 2 మార్చి రోజున రిలీజ్ అయింది. యాక్చువల్లీ ఈ అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అప్లికేషన్స్ ఓపెన్ అయ్యేది మనకి 15th ఏప్రిల్ నుంచి మనకి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి వెబ్సైట్లో అవకాశం ఇస్తున్నారు. అలాగే 14th మే వరకు కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో. మరి ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మనం ఒకసారి వివరంగా చూసుకుంటూ వెళ్దామండి. ఈ నోటిఫికేషన్ అనేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారి తరఫున రిలీజ్ చేయడం జరిగింది. మనకి కానిస్టేబుల్ అలాగే సబ్ ఇన్స్పెక్టర్ 2 పోస్టులు రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మీరు ఇక్కడ చూడవచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ వాళ్ళు సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. దీని మీనింగ్ ఏంటి అంటే అన్ని రిక్రూట్మెంట్ బోర్డ్స్ కలిపి ఒకటే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అండ్ మనము ఈ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏ రిక్రూట్మెంట్ బోర్డు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి మనం అప్లై చేయాలనుకుంటే ఆ రిక్రూట్మెంట్ బోర్డుకి మనం అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు. ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియో చేశాను. రైల్వే రిక్రూట్మెంట్ వాళ్ళు మనకి టెక్నీషియన్ పోస్ట్ కోసం రిక్రూట్మెంట్ కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాన్ని ఎలా అప్లై చేయాలో మీకు నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలాగే ఇది కూడా మనకి ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో 15th ఏప్రిల్ నాడు నేను మీకు ఈ రిక్రూట్మెంట్కి అప్లికేషన్ ఎలా చేయాలనేది కూడా వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్ చేస్తానండి, సందేహాలు ఏవైనా ఉంటే. సో మీరు ఇక్కడ చూడవచ్చు, పే లెవెల్ అనేది సబ్ ఇన్స్పెక్టర్కి 7th సెంట్రల్ పే కమిషన్ ప్రకారం పే లెవెల్ 6గా ఉంది. అలాగే కానిస్టేబుల్స్కి అయితే పే లెవెల్ 3 ఉంది. మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలండి ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అప్లై చేయాలనుకుంటున్నారో. మరి అలాగే కానిస్టేబుల్ అప్లై చేయాలంటే 10th క్లాస్ పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉండాలి. మనకి ఇనిషియల్ పే వచ్చి 35,000 బేసిక్ పే ఉంటుందండి ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అవుతారో. అలాగే కానిస్టేబుల్కి 21,700 ఉంటుందండి. మనకి బేసిక్ పేతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి. రైల్వేలో డ్యూటీ చేసేటప్పుడు మనము నైట్ డ్యూటీ అలవెన్సెస్ ఉంటాయి. అలాగే మనకి డిఏ, హెచ్ఆర్ఏ, స్పెషల్ అలవెన్సెస్, ఇలా చాలా అలవెన్సెస్ ఉంటాయండి. సో మొత్తానికైతే సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి ఆల్మోస్ట్ మనకి 60,000 ప్లస్ జీతం వస్తుంది. కానిస్టేబుల్కి అయితే మనకి 40,000 ప్లస్ శాలరీ రావచ్చండి. మనకి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ స్పెసిఫై చేశారు. కానీ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి మనకి ఎప్పుడైతే అఫీషియల్గా ఆన్లైన్లో రిక్రూట్మెంట్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి అనేది మనము చూసుకోవచ్చు. మొత్తానికైతే మనకి ఫిజికల్ మెజర్మెంట్స్, తర్వాత ఐ సైట్ ఉండకుండా అలాంటి కండిషన్స్ ఉంటాయండి. ఫిజికల్గా మనం ఫిట్గా ఉండాలి. దానికి సంబంధించిన ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ కోడ్స్ ఇచ్చారు. మనకి ఏజ్ అనేది సబ్ ఇన్స్పెక్టర్కి అయితే 20 to 28 ఇయర్స్ ఉండాలి. కానిస్టేబుల్ కోసం మనకి 18 to 28 ఇయర్స్ ఉండాలి. అలాగే మనకి రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. కరోనా వల్ల మనకి ఎవరైతే ఈ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేయలేకపోయారో అలాంటి వాళ్ళకి ఒక 3 years రిలాక్సేషన్ ఇచ్చారు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు 20 to 31 అవుతుంది కరోనా రిలాక్సేషన్ తర్వాత. అలాగే కానిస్టేబుల్కి అయితే 18 to 31 అవుతుందండి. మనకి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ 452 ఉన్నాయి. అన్ని రిక్రూట్మెంట్ బోర్డ్స్, అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ మనకు టోటల్గా 19 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి. ఆ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అన్నింటిలో కలిపి 452 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్కి సంబంధించి 4,208 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా ఈ రెండు కలిపి 4,660 పోస్ట్ ఉన్నాయండి. సో ఇది మనకి పోస్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనకి ఏజ్ అనేది 1 జూలై 2024 నాటికి మనకి ఇక్కడ చెప్పిన ఏజ్ లిమిట్స్ ఉండాలి. అంటే ఏజ్ అనేది మనకి 1 జూలై 2024 నాటికి మినిమమ్ 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమమ్ 31 ఇయర్స్ కరోనా కలుపుకుంటే. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ రిలాక్సేషన్ 3 years ఇచ్చారు. సో అలాగే మనకి ఎస్సీ, ఎస్టీ ఇలా ఇతర రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. సో ఆ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మీరు ఎలాగో అప్లై చేసుకోవచ్చు. అవన్నీ కూడా మీకు కన్సిడర్ చేస్తారు. కాకపోతే మనకి మినిమం ఏజ్ అనేది 18 ఉండాలి అప్లై చేసుకోవడానికి కానిస్టేబుల్ పోస్ట్కి. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అయితే మనకి 20 ఇయర్స్ ఉండాల్సి వస్తుందండి. ఓకే, అలాగే మనకి మినిమం క్వాలిఫికేషన్ ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే డిగ్రీ ఉండాలి, కానిస్టేబుల్ పోస్ట్కి అయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి మినిమం. ఓకే, సో ఇది మినిమం క్వాలిఫికేషన్ మనకు ఉండాల్సిన కండిషన్స్. దీని తర్వాత మనకి ఫిజికల్ మెజర్మెంట్స్, మనకి ఇక్కడ మొత్తానికైతే ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి. ఆ ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ ఫిజికల్ మెజర్మెంట్ ఎవరైతే ఫిట్ అవుతారనుకుంటారో అలాంటి వాళ్ళే అప్లై చేసుకోవాలని ఇక్కడ ఇచ్చారు. అలాగే మెడికల్ టెస్ట్, మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్ రెండు కూడా ఉంటాయండి. మనకి ఆన్లైన్లో ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ ఈ 2 టెస్టులు కూడా కండక్ట్ చేస్తారు. సో ముందుగా అప్లై చేసుకునేటప్పుడే మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ అలాగే మెడికల్గా మనము ఫిట్గా ఉన్నాం అనుకుంటే మాత్రమే అప్లై చేయాలి. అలాగే ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చారు, మనకి రిజర్వేషన్ అండ్ సూటబిలిటీ ఫర్ పర్సన్స్ విత్ డిజిబిలిటీస్.
అంటే ఈ పోస్టులు రక్షక దళానికి సంబంధించినవి కాబట్టి వీటికి డిజేబుల్డ్ క్యాండిడేట్స్ సూటబుల్ కాదు అని చెప్తున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా మనకి రిజర్వేషన్ ఉందండి. చూడొచ్చు ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ మనకి ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులు. అలాగే ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మనకి అఫీషియల్గా మనకి అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది. దాంట్లో మనకి ఎన్ని పోస్టులు రిజర్వ్ చేశారు అనేది అక్కడ క్లియర్గా ఇస్తారు. అది కూడా ఏ ఆర్ఆర్బీకి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ ఆర్ఆర్బీ వైజ్గా మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ డిసైడ్ చేస్తామని ఇచ్చారు. మరి ఉమెన్కి 15% రిజర్వేషన్ ఉంటుందని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి 4660 పోస్టులు అంటే 15% అంటే టోటల్గా మనకి ఒక 700+ పోస్టులు మనకి ఉమెన్స్కి రిజర్వ్ చేయబడి ఉన్నాయి. అవి కూడా మనకి ఏ ఆర్ఆర్బీకి మనం అప్లై చేసుకుంటున్నామో ఆ పర్టికులర్ ఆర్ఆర్బీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది అఫీషియల్గా మనకి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది. కానీ మనము ఒకవేళ ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో మనం అప్లై చేసుకుంటే సపోజ్ 100 పోస్ట్ ఉంటే 15 పోస్ట్ మాత్రం ఉమెన్కి రిజర్వ్ చేయబడి ఉంటాయని చెప్పారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా మనకి ఇక్కడ స్పెషల్గా రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది మనకి ఫుల్గా మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడే మనకి డిస్క్లోజ్ చేస్తారండి. అప్పటి వరకు మనం వేచి ఉండాల్సిందే. మరి మెడికల్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఈ రెండు ఇక్కడ మొత్తానికి 3 టెస్టులు కండక్ట్ చేస్తున్నారు. కానీ 2 ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన 2 టెస్టులు, అలాగే ఒకటి మన శిక్షణ అంటే మనకి రాత స్కిల్స్ ఉన్నాయా లేదా, మనం ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వడానికి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటి ఇంగ్లీషు, ఓకే, జనరల్ అవేర్నెస్, మనకి కరెంట్ అఫైర్స్ ఇలాంటి వాటిని కంబైన్గా పెట్టి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. సో ఈ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఫర్దర్గా ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు, సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే మనకు తెలుస్తుందని ఇక్కడ ఇచ్చారండి. మనకి ఎగ్జామినేషన్ ఫీ చూడండి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చి మామూలుగా అయితే ఎగ్జామినేషన్ ఫీ 500 ఉందండి. ఇది అదర్ దాన్ ఎస్సీ, ఎస్టీ ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీస్ లేరో అలాంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ 500 ఎగ్జామినేషన్ ఫీ ఉంది. ఈ 500 ఎగ్జామినేషన్ ఫీలో 400 అనేది రీఫండ్ చేస్తారు. మీరు ఎప్పుడైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెంప్ట్ చేస్తారో అప్పుడు మీకు 400 అమౌంట్ అనేది మీ అకౌంట్కి మళ్ళీ రీఫండ్ చేస్తామని ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఇక్కడ స్పెసిఫై చేసిన ఇక్కడ మీరు సెకండ్ కాలం చూడొచ్చు. సెకండ్ రో దీంట్లో ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ మైనారిటీస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ వీళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ అనేది 250గా నిర్ణయించారు. అంటే ఈ మిగతా వాళ్ళు ఇలాంటి కాని వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ మైనారిటీస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ కాని వాళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీ అనేది 500 ఉంటుంది. కానీ ఎగ్జామినేషన్ మీరు ఎప్పుడైతే అటెంప్ట్ చేస్తారో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అప్పుడు మీకు 400 ఎగ్జామినేషన్ ఫీ రీఫండ్ చేస్తారు. అంటే ఎగ్జామినేషన్ ఫీ మీరు ఇక్కడ 100 రూపీస్గానే అనుకోవచ్చు అండి. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్, మైనారిటీస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ మొత్తం కూడా రీఫండ్ చేస్తారు. ఎప్పుడు అంటే మీరు ఎగ్జామినేషన్ ఎప్పుడైతే అపియర్ అవుతారో అప్పుడు. కానీ ఇక్కడ మీకు బ్యాంక్ ఛార్జెస్ ఏవైతే అప్లికేబుల్ అయ్యాయో ఆ అప్లికేబుల్ ఛార్జెస్ మాత్రం రీఫండ్ చేయమని చెప్తున్నారు. అంటే టోటల్గా 250 రీఫండ్ చేస్తారు. కానీ దీంట్లో బ్యాంక్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో ఒక 20 రూపీస్, 10 రూపీస్ మీరు ఏ మోడ్ని పెట్టి పేమెంట్ చేశారనే దాన్ని బట్టి మీకు ఆ అమౌంట్ అనేది డిడక్ట్ చేసుకొని మిగతా అమౌంట్ 250 మైనస్ దట్ అప్లికేబుల్ బ్యాంక్ ఛార్జెస్ మీకు రీఫండ్ చేస్తామని చెప్పి ఇక్కడ ఇస్తున్నారండి. ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండెడ్ సిబిటీ విల్ గెట్ ఏ రీఫండ్ ఆఫ్ దేర్ ఎగ్జామినేషన్ ఫీ యాజ్ మెన్షన్డ్ అబౌవ్. ఇక్కడ మీకు 400 రీఫండ్ ఎప్పుడు వస్తుందంటే మీరు ఎగ్జామినేషన్ ఎప్పుడైతే అపియర్ అవుతారో అప్పుడు మాత్రమే మీకు అమౌంట్ అనేది రీఫండ్ చేస్తామని చెప్తున్నారండి. అలాగే ఇక్కడ మరి వీళ్ళకి 250 కూడా రీఫండ్ కావాలంటే వీళ్ళు కూడా ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాలి. ఓకే, ఇది మనం టూకీగా ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. అండ్ దెన్ మనకి వేకెన్సీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్క ఆర్ఆర్బీలో అని ఎన్ని కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి అనేవి కూడా మొత్తం క్లియర్గా మనకి 14th ఏప్రిల్ నాడున డిస్క్లోజ్ చేస్తామని ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు అప్లికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజున మాత్రమే మనకి ఫుల్ డీటెయిల్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారు. అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ మీరు సింపుల్గా ఎలిజిబిలిటీ కండిషన్స్ అంటే ఇక్కడ మీకు డిగ్రీ ఉండాలి, అలాగే ఇంటర్మీడియట్ ఉండాలి, అండ్ ఏజ్ మీకు 18 కానిస్టేబుల్కి ఉండాలి. అండ్ డిగ్రీ ఎవరైతే డిగ్రీ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మాత్రం 20 years మినిమం ఏజ్ ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చి 31 years ఇద్దరికి కూడా ఉంది అండి. ఓకే, సో ఈ ఫుల్ డీటెయిల్స్ మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి అప్లికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనకి 15th ఏప్రిల్న స్టార్ట్ అవుతుందని క్లియర్గా మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఆ రోజున మనకి రెస్పెక్టివ్ ఆర్ఆర్బీస్లో మనకి సింపుల్గా వాళ్ళు క్లియర్ నోటిఫికేషన్ మొత్తం కూడా మనకి ఏమేమి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది, మనకి ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఇదంతా కూడా క్లియర్గా వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారు. మనం అప్పటి వరకు వేచి చూస్తూ ఉండాల్సిందే. మీకు ఆ రోజు 15th ఏప్రిల్ నాడు ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది నేను మీకు క్లియర్గా వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు 15th ఏప్రిల్ నాడు
యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేస్తే మీకు అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే వేరే వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి. ఎంతో కొంతమందికి మనం లైఫ్ ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాము. వాళ్ళు జాబ్లో సెటిల్ అయితే దానికి బాధ్యులు మనమే అయినే ఫీలింగ్ మనకి మంచి ఫీలింగ్ ఉంటుందండి. సో ఆ ఫీలింగ్ మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితే మీరు అలాగే లైక్ కూడా చేయండి. అండ్ ఇలాంటి ఫ్యూచర్లో ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు రిసీవ్ చేసుకోవాలనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్.